హాయ్ అండి, ఈరోజు నేను మల్టీగ్రెయిన్ జావా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిద్దామని వీడియో పెడుతుంది. నేను మల్టీగ్రెయిన్ సీడ్స్ కూడా వేసాను. దీంట్లో అన్ని సీడ్స్, డ్రై ఫ్రూట్ సీడ్స్ అన్నీ వేసాను. మన హెల్త్కి అయితే చాలా చాలా మంచిది జావా మాత్రము. తప్పకుండా ట్రై చేయండి. మీకు కుదిరితే మీరు కూడా ఈ విధంగా చేసుకోండి. పిల్లలకి ఈ ఫుడ్ అనేది మనం పెట్టడం వల్ల చాలా అంటే చాలా మంచిదండి. ఫస్ట్ నేను రాగులు వేస్తున్నానండి. మనము 3 కేజీలు రాగులు తీసుకుంటున్నాము. నెక్స్ట్ ఇవి జొన్నలు, ఇవి 1 కేజీ తీసుకున్నాను. 3 కేజీ రాగులకి 1 కేజీ జొన్నలు అయితే సరిపోతాయి. ఇంకా దీంట్లో ఏమేమి వేస్తానో చూపిస్తాను. డ్రై ఫ్రూట్స్ వేస్తున్నానండి, బాదము, అట్లనే మన పంప్కిన్ సీడ్స్ ఒక 250 గ్రామ్స్ వేస్తున్నానండి. అంటే పంప్కిన్ సీడ్స్ ఒక 1/2 కేజీ అనుకోండి. బాదం మాత్రం ఒక 100 గ్రాములు. ఇక్కడ నేను ఏవి వేపట్లేదండి, జస్ట్ వేసేసి పిండి పట్టించుకుంటాను అంతే. ఆ పిండి కూడా మీకు చూపిస్తాను తీసుకొచ్చి. ఇవి అవిసె గింజలండి, ఫ్లాక్ సీడ్స్ అంటారు కదా, అవి 250 గ్రామ్స్ ఇవి. నెక్స్ట్ చియా సీడ్స్ ఒక 40 గ్రామ్స్ వేస్తున్నానండి. చాలా అంటే చాలా మంచిది చియా సీడ్స్. మనకి హెయిర్ కూడా పెరుగుతుంది ఈ చియా సీడ్స్ తినడం వల్ల. ఇది ఎండి ఖర్జూరం అండి, ఇది ఒక 250 గ్రామ్స్ ఉంటుంది, అంటే 1/2 కేజీ ఉంటుంది. ఇవి కూడా వేసేస్తున్నాను. పిండి పట్టుకున్నప్పుడు మెత్తగా అయిపోతాయి పిండిలో అవి. లోపల విత్తనాలు తీసి చూసారు కదా, లోపల విత్తనాలు తీసేసి వేసేసేయాలి. ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని సన్నగా. అనిపిస్తుందా? ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. చూడండి నేను ఎంత పిండి పట్టించానో. అది నాకు మ్యాక్సిమం ఒక 4-5 మంత్స్ వస్తుంది. చూడండి బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. మనం అన్నీ వేయడం వల్ల టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ మనము 3 గ్లాసులు నీళ్ళు తీసుకుందాము. బెల్లం తీసుకుంటున్నాను. ఈ బెల్లం ఫస్ట్ వేసేసుకోవాలి, కరిగిపోతుంది. ఇప్పుడు ఒక 3 స్పూన్స్ రాగి పిండి వేసుకుంటాను దాంట్లో. నెక్స్ట్ ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నాను దాంట్లో. ఇదిగోండి జావ చూడండి తెరులుతుంది కదా. కొంచెం చిక్కగా అయిన తర్వాత ఒక 8 మినిట్స్ పాటు ఉడికించాలండి. కొంచెం చిక్కగా అయిన తర్వాత ఆపేసి. ఇప్పుడు జావ అయిపోయిందండి, మనం దించి సర్వ్ చేసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.